హరి ఓం శ్రీ గురుభ్యో నమః. కలలోన జీవుండు కౌతూహలంబున పెక్కు దేహంబుల పేరు వడసి, ఇంద్రియంబుల వెంట ఎల్ల వృత్తంబులు నిక్షించి మరి తన్ను నెరుగుకరణి, అఖిలాంతరాత్మకుడగు పరమేశ్వరుడు అఖిల జంతుల హృదయముల నుండి బుద్ధివృత్తులనెల్ల బోధి అయి వీక్షించు బంధబద్ధుడుగాడు ప్రభవమున సచ్చుడానంద బహుళ విజ్ఞానమూర్తి అతని సేవింపనగుగాక. అన్య సేవకలుగ నెరవు కైవల్య గౌరవములు పాయదన్నడు సంసార బంధమధిప. పూర్ణుడయ్యును మహాభూత పంచక యోగమున మేనులను పురముల సృజించి, పురములలో నుండి పురుష భావంబున దీపించునెంవడు ధీర వృత్తి. పంచభూతములను పదనొకండింద్రియముల ప్రకాశింపించి భురి మహిమ షోడశాత్మకుడన తేజరిల్ శోభిల్లి, జీవత్వ నృత్య వినోదంబు నెరపుచుండు అట్టి భగవంతుడవ్యయుండచ్యుతుండు. మానసోదిత వక్పుష్పమాలికలను మంజున వరస మకరంద మహిమలుట్ట శిష్ట హృద్భావలీలల చేయుగాత. పరుడై ఈశ్వరుడై మహామహిముడై ప్రాదుర్భవస్థాన సంహరణ క్రీడనుడై త్రిశక్తియుతుడై అంతర్గత జ్యోతి అయి పరమేష్ఠి ప్రముఖామరాధిపులకున్ ప్రాపింపరాకుండు దుస్తర మార్గంబున తేజరిల్లు హరికిన్ తత్వార్థినై మృక్కేదన్. ఏ పరమేశు పాదయుగము ఎప్పుడు కోరి భజించి నేర్పరుల్, లోపలి బుద్ధిలో ఉభయ లోకములందలు అశక్తి బాసియే తపములేక బ్రహ్మగతి దారుజితశ్రములై చరింతురే. ఆ పరమేశు మృక్యద అఘౌఘ నివర్తను భద్రకీర్తను. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. జ్ఞాన స్వరూపుడైనటువంటి సనత్కుమారుడు పృథు చక్రవర్తి పెట్టినటువంటి విన్నవించినటువంటి సామాన్య ప్రజల యొక్క ఆ సమస్యలకి పరిష్కారాలు చెప్తూ ఏమన్నాడు అనేటువంటి విషయాన్ని చెప్తూ మైత్రేయ మహర్షి విదురుడికి ఆ సనత్కుమారుడు చెప్పినటువంటి దాంట్లో సాధకుడు అనేటువంటి వాడు హరిభక్తిని ప్రాక్టీస్ చేసినట్లయితే శ్రీహరి యొక్క పాదపద్మాలయందు మనసును లగ్నం చేసి తర్వాత యమనియమాదుల్ని పాటిస్తూ ఉండేటువంటి సందర్భంలో ఎప్పుడైతే యమనియమాదులు పాటించబడతాయో అప్పుడు హరిభక్తి ఆ సాధకుడిలో ప్రవృద్ధమానం అవుతూ ఉంటుంది. రోజు రోజుకి అది పెరుగుతూ ఉంటుంది. ఇలా పెరుగుతూ ఉండేటువంటి సందర్భంలో ఏం చేయాలి అంటే ఆ పెరుగుదలను ఆపకుండా ఉండాలి అంటే పునః మాటికి కూడా ఆ హరి యొక్క గుణాలని నామకీర్తనని చేస్తూ ఉండాలి. అట్ ది సేమ్ టైం ఆ భగవత్ సంబంధమైనటువంటి కథలను వింటూ ఉండాలి. ఇలా వింటూ ఉండడం వల్ల ఈ కనిపిస్తున్నటువంటి ఈ ప్రపంచం అంతా కూడా హరిమయము విశ్వమంతయు. హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే అని సుఖబ్రహ్మ చెప్పినట్టుగా హరిమయము విశ్వమంత. ఇదంతా కూడా విశ్వం అంతా కనిపిస్తున్నటువంటి సమస్త వస్తుజాలాలు అణువులు ఇవన్నీ కూడా హరిమయమే. అవన్నీ కూడా హరిలోనే ఉండేటువంటివి అని ఎప్పుడైతే అనుకుంటున్నామో, మనం మంచినీళ్ళు తాగుతుంటా అది హరే, ఏదో తింటూ ఆ తినేటువంటి పదార్థము హరే,
తినేటువంటి మానవుడు కూడా హరే అనేటువంటి భావం ఉండేటువంటి సందర్భంలో అంతా అదే అయినప్పుడు ఇక దేని మీద మనకి కోరికలు ఉంటాయి, దేని మీద మనకి ప్రిఫరెన్షియల్ డిజైర్స్ అనేటువంటి ఉంటాయి. ఎప్పుడు డిజైర్ కోరిక ఎప్పుడు వస్తుంది అంటే, వైరాగ్యం ఎప్పుడు రాదు అంటే, నేను వేరు, ఆ కనిపించేటువంటి పదార్థం వేరు, నాకు ఈ పదార్థం ఉండడం వల్ల నాకు ఈ తృప్తి కలుగుతోంది, ఈ ఆనందం కలుగుతోంది, ఈ సుఖం వస్తోంది అనుకునేటువంటి విధానంగా ఉండడం వల్ల వైరాగ్యానికి దూరం అవుతుంటాం. అన్నీ తనే అయినప్పుడు, అన్నీ అదే అయినప్పుడు, ఇంకా నీ కోరిక కూడా హరిమయమే అయినప్పుడు, అప్పుడు ఆ అనుభవం, ఆ హరి యొక్క అనుభవం, భక్తిలో నుంచి వచ్చినటువంటి ఆ హరి యొక్క అనుభవం ఉన్నప్పుడు మనకి వైరాగ్యం కలుగుతుంది. ఈ యమనియమాదులు ఆల్రెడీ ప్రాక్టీస్ చేసి ఉన్నాం కాబట్టి అవి ఎంతో సహకరిస్తూ ఉంటాయా అనేటువంటి విషయాన్ని చెప్తూ, ఈ అనాత్మ ప్రపంచం మీద ఏ విధమైనటువంటి ఇష్టము ఉండదు, నిష్ట ఉండదు, తర్వాత వైరాగ్యం డెవలప్ అవుతుంది. అలాంటి పరిస్థితిలో నిర్గుణమైనటువంటి ఆ పరబ్రహ్మం మీద మనకి మనసు కుదురుతుందయ్యా అని చెప్పిన తర్వాత ఇంకా ఏం చెప్పాడు అంటే, యదా రతిర్బ్రహ్మణి నైష్ఠికి పుమాన్ ఆచార్యవాన్ జ్ఞాన విరాగరం హసా దహత్యవీర్యం హృదయం జీవకోశం పంచాత్మకం యోనిమివోత్థితోగ్ని. ఇక్కడ ఒక విషయాన్ని చెప్తూ, ఇటువంటి సాధకుడు కానీ, ఇటువంటి భక్తుడికి కానీ తనకు ఉండవలసినటువంటిది ఏమిటంటే ఆచార్యవాన్, ఒక ఆచార్యుడు ఉండాలి. అంటే ఒక గురువు ఉండాలి. ఆ గురువులు ఎటువంటి వాళ్ళు అంటే, నాలాగేదో ఇవి అవి చూసి చదివి చెప్పేసేటువంటి వాళ్ళు వీళ్ళు కాదు. గురువులు అంటే మనని సరైనటువంటి మార్గంలో పెట్టినటువంటి, అందుకనే జ్ఞానినః తత్వదర్శిన అంటాడు జ్ఞానయోగంలో భగవంతుడు. తత్వదర్శిన అంటే ఏమిటి? తత్ అంటే తత్వము అంటే యథార్థ స్థితిని, దర్శిన అనుభవం పొందినటువంటి జ్ఞానులనే ఉపదేక్షంతి తే జ్ఞానం. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మనకి జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. అప్పుడు మనకి ఆ పరమాత్మ యొక్క జ్ఞానం కలుగుతుంది. ఎప్పుడైతే ఆ జ్ఞానం కలిగిందో మనకి వైరాగ్యం కలుగుతుంది. అటువంటి ఆచార్యవాన్, అటువంటి గురువు కలిగినటువంటి ఆ సాధకుడు, అటువంటి గురువు ఉంటే మన అదృష్టం కొద్దీ, అప్పుడు ఈ సాధకుడు ఆ గురువు ఎదురుగా కూర్చున్న తర్వాత ప్రణిపాతేన సేవయ అని చెప్పాడుగా. ప్రణిపాతం చేసి సేవ చేసి పరిప్రశ్నైనా ప్రశ్న వేసినట్లయితే అప్పుడు అటువంటి ఆచార్యవాన్ వల్ల ఏం జరుగుతుందంటే, యదా బ్రహ్మణి నైష్ఠికీ రతి, అప్పుడు ఈ సాధకుడికి నిశ్చలమైన నిష్ఠ అంటే నిశ్చలంగా కదలనటువంటి రతి, ప్రేమ కలుగుతుందయ్యా. దేని యందు ప్రేమ కలుగుతుందంటే బ్రహ్మణి అంటే పరబ్రహ్మమునందు, సర్వవ్యాపకమైనటువంటి సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ, నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావమై సర్వవ్యాపకమైనటువంటి ఆ నిర్గుణ పరబ్రహ్మం మీద ప్రీతి కలుగుతుంది. అప్పుడు దేనివల్ల? ఆచార్యవాన్, ఈ గురువు ఉండడం వల్ల. అటువంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పారు. ఇప్పుడు ఈ సాధకుడు అనేటువంటి వాడు ఒక మనిషి కదా. వీడు మామూలుగా ఒక శరీరం కలిగి ఉన్నాడు. శరీరంలో వీడికి మనసు ఉంటుంది. మనసు ఉండేటువంటి వాడికి ఏమిటి జరుగుతుంది అంటే, జీవకోశం అంటే ఈ శరీరం అనేటువంటిది ఉండడం, శరీరంలో ఇంద్రియాలు ఉండడం, ఇది పదార్థమై ఉండడం, ఈ ఇంద్రియాల ద్వారా బాహ్య ప్రపంచంతో రకరకాలైనటువంటి కాంటాక్ట్స్ పెట్టుకుంటూ ఉండడం వల్ల, అవి తీసుకొచ్చేటువంటి నాలెడ్జ్ వల్ల, అవి తీసుకొచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ప్రాసెస్ చేసుకొని మనసులో సుఖదుఖాలు, చింతలు, ఇవి రోగాలు, అనారోగ్యం, ఇలా రకరకాలైనటువంటి స్థితులతో ఉంటూ ఉన్నప్పుడు ఈ శరీరంలో ఉండేటువంటి జీవుడికి ఆ జ్ఞానం వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి అలాగా
ఈ పరమాత్మ మీద మనకి ఎప్పుడైతే దృష్టి కలుగుతుందో, ఎప్పుడైతే మనకి తీవ్రమైనటువంటి వైరాగ్యం కలుగుతుందో, సర్వము విష్ణుమయమే అనేటువంటి స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది? అంతా విష్ణుమయమే అన్నప్పుడు ఇంకా మనకి ప్రిఫరెన్సెస్ ఏముంటాయి? ఇంకా మనకి ఇది గొప్పది, తక్కువది, ఇది అది, ఇది అనేటువంటిది ఏమి ఉండవు. కాబట్టి అంతా అదే అనేటువంటి స్థితి వచ్చేసినప్పుడు అప్పుడు ఈ విధంగా అంటే ఏమిటి? బాహ్యమైనటువంటి ప్రపంచంలో వచ్చేసేటువంటి విధానాలతో, చింతలతోనూ సుఖాలతోనూ అనుభవించేటువంటి పరిచ్ఛిన్నమైనటువంటి మనస్సు ఉందే, దాన్ని మనసుని లింగ శరీరం అంటారు. అంటే ఆ లింగ శరీరం ఈ మొత్తం శరీరాన్ని ట్రబుల్ పెడుతూ ఉంటుంది. ఈ వైరాగ్యం వల్ల ఏమవుతుందంటే ఆ లింగ శరీరం దహించుకుపోతుంది. ఏ విధంగా దహిస్తుంది అంటే, కట్టెలో పుట్టినటువంటి యోని మివోత్థితో అగ్ని కట్టెలో అగ్ని ఉంటుంది. ఆ అగ్ని ఒక్కసారి ప్రజ్వరిల్లినప్పుడు ఆ కట్టెని కాల్చేస్తుంది. అదేవిధంగా ఈ మానవుడి యొక్క దేహంలో ఉండేటువంటి లింగ శరీరం అంటే ఏమిటి? ఆ కోరికల చేత, కామన్ల చేత, చింతల చేత, వీటితో ఉండేటువంటి ఆ లింగ శరీరం పరమాత్మ మీద మన దృష్టి మళ్ళినప్పుడు ఆ లింగ శరీరం అంతా కూడా కట్టెలో ఉండేటువంటి కట్టిని ఏ విధంగా అయితే దహించేస్తుందో, పరమాత్మ మీద ఉండేటువంటి నిష్ఠ వల్ల ఈ లింగ శరీరం, ఈ మనసు అనేటువంటిది దహించుకుపోతుంది. ఇలాగా ఇప్పుడు ఆ లింగ శరీరం ఉండేటువంటి లక్షణాలని చెప్తూ ఆ లింగ శరీరంలో ఏమిటి? జ్ఞాన విరాగరమహస అంటే జ్ఞానం చేత, వైరాగ్యం చేత జీవకోశం, ఈ జీవుడికి కొన్ని రకాలైనటువంటి లక్షణాలు ఉంటాయి. ఏమిటి అంటే, ఒకటి అవిద్య అంటే ఏమిటి? ఒక రకమైనటువంటి అజ్ఞానం ఉంటుంది. తర్వాత అస్మిత, అహంకారం ఉంటుంది. అంటే నేను అనేటువంటి భావం ఉంటుంది. ఇక్కడ నేను అనేటువంటి, నేను శరీరాన్ని, నా పేరు ఇది, నాకు ఈ సుఖ దుఃఖాలు కలుగుతున్నాయి, నాకు ఇది ఉంది, నాకు అది ఉంది అనేటువంటి నేను అనేటువంటి ఆ నేను శరీరంతో తాదాత్మ్యం చేసిపోయినటువంటి అటువంటి అహంకారం అంటే నేను అనేటువంటి భావాన్ని అస్మిత అంటారు. తరువాత అది ఉంది, బాగానే ఉంది. తర్వాత ఏమవుతుంది? అది ఉండడం వల్ల రాగం డెవలప్ అవుతుంది. అంటే ఇది ఇష్టము, ఇది ఇష్టం కాదు, ఇదేమో ఇష్టం నాకు, ఇవి మా పిల్లలంటే ఇష్టం, నా వస్తువులంటే నాకు ఇష్టం, నా మనసు అంటే ఇష్టం, నా ఆలోచనలంటే ఇష్టం, నాకు ఇవంటే ఇష్టం, అవంటే ఇష్టం అనేటువంటి ఒక రాగం. అదో ఆ వస్తువుల మీదే కాకుండా తన శరీరం మీద, తన మనసు మీద, అయ్యో నా శరీరానికి ఏమైపోతుందో అనేటువంటి శరీరంతో ప్రేమ పెంచేసుకుంటూ ఉండేటువంటి దాన్ని రాగం అంటారు. ఇక పడనటువంటి వాటి మీద ద్వేషం ఉంటూ ఉంటుంది. అదేవిధంగా అభినివేశము అనేటువంటిది అంటే ఏమిటి? అవిద్య, అస్మిత, రాగం, ద్వేషం, అభినివేశం. అభినివేశం అంటే ఏమిటంటే మరణ భయం అన్నమాట. అమ్మో ఏదైనా రోగం వచ్చిందనుకోండి, అయ్య బాబు నేను చచ్చిపోతానేమో అనేటువంటి మరణ భయం అనేటువంటి ఈ 5 లక్షణాలతోనూ కూడుకున్నటువంటి ప్రస్తుతానికి మనసు అనుకున్నా, ఆ మనసుని లింగ శరీరం అంటారు. ఈ లింగ శరీరం ఏం చేస్తుందంటే మన భౌతికమైనటువంటి శరీరంతో లింకు పెట్టేసుకుంటుంది. ఈ రెండిటికి ఒక బంధం ఏర్పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు పరమాత్మ యొక్క జ్ఞానం ఉండడం వల్ల, మనకు ఉండేటువంటి వైరాగ్యం ఉండడం వల్ల, భగవంతుని మన మనసులో సంపూర్తిగా నింపుకోవడం వల్ల, పరమాత్మ స్వయంజ్యోతి స్వరూపుడు కావడం చేత, చైతన్య ప్రకాశ స్వరూపుడు కావడం చేత, వెలుగు కావడం చేత, మహా తేజోవంతమైనటువంటి జాతవేద స్వరూపుడు కావడం చేత ఈ లింగ శరీరం ఉందే అంటే ఏమిటనమాట? ఈ అవిద్య, అస్మిత, రాగం, ద్వేషం, అభినవేశం అనేటి ఇవన్నీ కాన్సెప్ట్స్, ఇవి పదార్థాలు కాదు. ఇవన్నీ కూడా భావములు. ఈ భావాలన్నీ కూడా దహించబడిపోయి అప్పుడు శరీరం కూడా శరీరమాద్యం ఖలు ధర్మసాధనం కింద మారుతుంది. కాబట్టి ఆ విధంగా లోపలుండి కట్టెలో ఉండేటువంటి అగ్నియే కట్టెను కాల్చినట్టుగా మనలోనే ఉండేటువంటి పరమాత్మ మీద ప్రవర్ధమానమవుతున్నటువంటి భక్తి వల్ల ఈ లింగ శరీరం, ఈ లోపలుండేటువంటి ఆ శరీరం దహించబడుతుంది. ఎవరికి అంటే ఆచార్యవాన్ పుమాన్, ఆ గురు సంసేవ చెయ్యడం వల్ల, ఆ సరైనటువంటి గురువుల యొక్క బోధ వల్ల
ఆ విధమైనటువంటి ఆలోచనల వల్ల ఈ విధంగా కలుగుతుంది అని చెప్పి సనత్కుమారుడు ఏం చేశాడంటే, వాడు ఎలాగ కూర్చుని ఏదో గుళ్ళోకి వెళ్ళి 4 ఫోటోలు తీసేసుకుని అక్కడ ఏదో కూర్చుంటేసేస్తే మనకి జ్ఞానం వచ్చేసి వైరాగ్యం ఏమీ రాదండి, ఇంకో 4 ఫోటోలు ఎక్కువ తీయించుకోవాలనిపిస్తూ ఉంటుంది. కానీ ఇవి కాదు, మనకి సరైనటువంటి గురువు ఉండాలి. అవి ఎక్కడ దొరుకుతుంది అంటే, అది అద్భుతమైనటువంటి మోక్ష గ్రంథం అయినటువంటి భాగవతం కానీ భగవద్గీత కానీ అది తెలిసినటువంటి వాళ్ళ చేత చెప్పించుకుంటూ దానికి సంబంధించినటువంటి వ్యాఖ్యానాలు చదువుతూ ఏకాంతంగా దాని గురించి ఆలోచిస్తూ, స్వామి నాకు నా మనసులో భక్తిని ప్రవృద్ధమానం చెయ్యి, నా మనసు ఇటు అటు పోకుండా నీ పాదాల మీద నిరంతరం అంటిపెట్టుకుని ఉండేటట్టు నాకు అనుగ్రహం చెయ్యి అని చెప్పి భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనం నమస్కారం పెట్టుకుని ఏకాంతంగా నమస్కారం పెట్టుకుంటే అప్పుడు ఏదైనా అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్నే కొంత ఈ విధంగా సనత్కుమారుడు చెప్పాడు. చెప్పిన తర్వాత ఇంకా ఏమిటన్నాడు అంటే, దగ్ధాశయో ముక్త సమస్త తద్గుణో నైవాత్మనో బహిరంతర్విచష్టే పరాత్మనోర్యద్వ్యవధానం పురస్తా స్వప్నే యథా పురుష సద్వినాశే. దీనికే మరొక ఉదాహరణ చెప్తున్నట్టుగా చెప్తూ, ఇప్పుడు ఓ పృథు, ఒక మనిషి పడుకున్నాడు అనుకో, పడుకునేటప్పటికీ అప్పుడు కల వస్తాయి. ఆ కల్లోనూ తానుంటాడు, ఆ కల్లో అనేక మంది జీవులు, అనేక రకాలైనటువంటి దృశ్యాలు, అనేక రకాలైనటువంటి ఇవన్నీ కలుపుతూ ఉంటాయి కదా, రకరకాలైనటువంటి మనుషులు వస్తుంటారు, మాట్లాడుతూ ఉంటారు, వీడు కూడా ఆ కల్లో ఉంటూ ఉంటాడు. ఇలా ఉండేటువంటి దాంట్లో అప్పుడు కలలో ఉండేటువంటి ఆ మనుషులు కానీ ఆ వ్యక్తులు కానీ లేకపోతే అక్కడ ఉండేటువంటి పదార్థాలు కానీ అక్కడ ఉండేటువంటి దృశ్యాలు ఇవన్నీ కూడా తనకన్నా భిన్నంగా కనిపిస్తూ ఉంటాయి కదా. ఎప్పుడూ కూడా తను కలగంటున్నాడు, తను కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఇవన్నీ ఉంటూ ఉంటాడు. అప్పుడు అటువంటి ఆ భిన్నంగా కలలో తనకన్నా భిన్నంగా వాటిని చూస్తుంటాడు, వేరుగా కల్లో చూస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఆ స్వప్నంలో నుంచి బయట పడగానే అప్పుడు ఏం జరుగుతాయి, ఈ పాత్రలన్నీను కల్లోకి వచ్చినటువంటి ఏనుగులు, గుర్రాలు, సముద్రాలు, అగ్నిహోత్రాలు, రకరకాల మనుషులు, వాళ్ళ మాటలు ఇవన్నీ ఏమైపోతున్నాయి, మెలకువ రాగానే అవన్నీ కూడా తనలోనే కలిసిపోతున్నాయి. అవి మళ్ళీ ఆ లోపలికి ఎక్కడి నుంచో లోపలికి వచ్చేసి నువ్వు పడుకున్నావు కదా, నీ లోపలికి వస్తామని చెప్పి అవన్నీ ఎక్కడి నుంచో వచ్చి తలలోకి దూరలేదు, తనలోనే ఉన్నాయి. అవన్నీ నువ్వు ఉండేవన్నీ కూడా బయటకు వచ్చాయి. ఎప్పుడైతే నువ్వు మేల్కొంటావో, ఎప్పుడైతే నీకు జాగ్రత్త వస్తుందో, ఎప్పుడైతే నీకు జ్ఞానం కలుగుతుందో, తెలివి వస్తుందో, అప్పుడు అవన్నీ కూడా తనలోనే లీనమైపోతాయి. అదేవిధంగా ఇప్పుడు జ్ఞాని మామూలుగా జీవుడు ఉన్నాడు. ఇప్పుడు మామూలుగా మనం జాగ్రత్త అవస్థలో ఉన్నాం, కళ్ళు మూసి తెరుచుకుంటున్నాం, పగలైంది చూస్తున్నాం. చూసేటప్పటికీ ఇప్పుడు ఈ వ్యక్తి, ఈ సాధకుడు లేకపోతే ఈ భక్తుడు, ఈ మనిషికి ఏమనిపిస్తుందంటే, నేను వేరు, నేను చూస్తున్నటువంటి ఈ ప్రపంచం అంతా వేరు. అదేవిధంగా ఈ ప్రపంచం అంతా వేరుగానే కనిపిస్తూ ఉంటుంది. తరువాత దేవుడు అనేటువంటి వాడు కూడా వేరుగా ఉంటాడు. ఆ దేవుడు అనేటువంటి వాడు ఏదో గుళ్ళో విగ్రహం రూపంలో ఉన్నాడు, లేకపోతే అక్కడ ఏదో పవిత్రమైనటువంటి తీర్థం రూపంలో ఉన్నాడు, కొండ రూపంలో ఉన్నాడు, చెట్టు రూపంలో ఉన్నాడు అని తనకి ఆ పరబ్రహ్మకిను ఒక సెపరేషన్ చూస్తూ ఉంటాడు. నేను వేరు, అవన్నీ వేరు అనేటువంటి భావన కలిగి ఉంటుంది. ఎప్పుడైతే మహాత్ముల యొక్క సన్నిధానంలో మహాత్ములైనటువంటి వాళ్ళ యొక్క జ్ఞానబోధ వల్ల మనం చేసేటువంటి యమనియమాదుల యొక్క ఆచరణ వల్ల నెమ్మదిగా వైరాగ్యం డెవలప్ చేసుకుంటూ ఉండడం వల్ల, భక్తి వల్ల ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, నేను వేరు, ఎదురుగా ఉండేటువంటి పరమాత్మ వేరు, నేను వేరు, నేను కొబ్బరికాయ తెచ్చాను, నేనేమో వినాయకుడికి ఇచ్చాను, అమ్మవారికి పెట్టాను, వెంకటేశ్వర స్వామికి ఇచ్చాను, ఇంత ఇది వేశాను, ఆయన వేరు నేను వేరు అనేటువంటి భావనతో ఉంటూ ఆ భావాన్ని ప్రతిబింబించుకొని ఇంకా ఫోటోలు తీయించుకుంటూ, నేను అప్పుడు గుడికి వెళ్ళానండి, అప్పుడేమో అక్కడ వాడు ఉన్నాడండి అనేటువంటి ఆ ధారణ ఉంటుంది. ఆ కాన్సెప్ట్, ఆ ఐడియాస్తో ఉండేటువంటి మానవుడు ఉన్నాడే, అటువంటి వాడికి ఎప్పుడైతే మహాత్ముల యొక్క మహత్తరమైనటువంటి ఆత్మజ్ఞానం పొందినటువంటి గురువుల యొక్క సాంగత్యం జరగగానే, వాళ్ళ యొక్క ఉపదేశం మనకి
రాగానే అప్పుడు ఏం జరుగుతుంది అంటే నేను వేరు, ఆ ఎదురుగా ఉండేటువంటి పరమాత్మ వేరు అనేటువంటి భావం పోయి ఈ లింగ శరీరం ఉంది అంటే లింగ శరీరంలో అహంకారం ఉందిగా, నేను వేరు, ఆ ఎదురుగా ఉండేటువంటి దేవుడు వేరు. ఇప్పుడు లింగ శరీరం ఎప్పుడైతే దగ్ధం అయిపోతుందో, పై చెప్పిన శ్లోకంలో లాగా దగ్ధం అయిపోతుందో, అప్పుడు ఈ శరీరం ధరించినటువంటి జీవుడికి కర్తృత్వ భోక్తృత్వాలు ఏమీ ఉండవు. ఉండకుండా ఆ జ్ఞానంలో ఎప్పుడైతే లోపలికి వస్తుందో మొత్తం అంతా కూడా పరమాత్మ కిందే కనిపిస్తూ ఉంటుంది. తాను కూడా పరమాత్మ అనేటువంటి భావాన్ని, అహం బ్రహ్మాస్మి త్వమేవాహం అనేటువంటి స్థితిలోకి వీడు వెళ్తూ ఉంటాడయ్యా. అందువల్ల మనం జాగ్రత్తావస్థలో పడుకొని నిద్ర లేచాము అనుకుంటున్నాం, ఇది కూడా కలే. ఈ కలలో నుంచి మేల్కోవాలి, జాగ్రత్తావస్థ అనేటువంటి కలలో నుంచి మేల్కోవాలి. అందుకనే భగవద్గీతలో కూడా కృష్ణుడు జ్ఞానం గురించి చెప్తూ ఏమంటాడంటే, ఇటువంటి జ్ఞానం పొందినటువంటి సాధకుడు ఎవరైతే ఉన్నాడో ఆ సాధకుడు తనలోనే మొత్తం ప్రపంచాన్ని చూస్తాడు. అదేవిధంగా నాలోనే ఈ ప్రపంచాన్ని అంతటినీ కూడా చూస్తాడు. తనలోనే కనిపిస్తూ ఉండేటువంటి ఈ మొత్తం విశ్వం అంతటినీ కూడా తనలోనే చూసుకుంటూ ఉంటాడు. అదొకటి. రెండవది, నాలో ఈ విశ్వం అంతటినీ కూడా చూస్తూ ఉంటాడు అంటాడు. కాబట్టి అప్పుడు జ్ఞాని కంటే జ్ఞానే తానవుతాడు, జ్ఞానమే తానవుతాడు. జ్ఞానంలో కల్పించేటువంటి వస్తువుల్లో తానే కలిసిపోతాడు. ఆ వస్తువులన్నీ కూడా తనలోకే వచ్చేస్తూ ఉంటాయి. ఎప్పుడు అంటే ఈ యమనియమాదులు పాటిస్తూ, భక్తిని నిష్ఠగా ప్రాక్టీస్ చేస్తూ, వైరాగ్యాన్ని డెవలప్ చేసుకుంటూ, సమస్తమైనటువంటి బాహ్య సంబంధమైనటువంటి ఈ కర్మబంధాలని, ఆసక్తుల్ని, ఈ కొత్త కొత్త కార్యక్రమాలని, కొత్త కొత్త ఫోటోల్ని, వీటిలన్నిటినీ కూడా నెమ్మదిగా కట్ చేసుకుంటూ నిరంతరము కూడా భగవంతుడి యొక్క పాద సంస్పర్శ కావాలి అనేటువంటి ఒకానొక భావంతో నిష్ఠ కలిగి ఏకాంతంగా చూస్తూ ఇటువంటి విశేషాలనే రిపీటెడ్గా చదువుకుంటూ, అర్థం చేసుకుంటూ, ఆలోచన చేసుకుంటూ ఉండి, అదృష్టం కొద్దీ మహాత్ములైనటువంటి గురువుల సన్నిధానం దొరికినప్పుడు పరిప్రశ్న అయిన సేవయ్యా అంటే ఆ సేవ చేసుకున్నప్పుడైతే అప్పుడు తత్వదర్శన అయినటువంటి జ్ఞానులు ఉపదేశంతితే మనకి ఉపదేశం చేస్తారయ్యా అనేటువంటి ఆ విషయాన్నే సనత్కుమారుడు చెప్పిన తరువాత ఇంకా ఏమన్నాడంటే, ఆత్మానం ఇంద్రియార్థంచ పరం యదుభయోరపి సత్యాశయ ఉపాధౌ వై పుమాన్ పశ్యతి నాన్యథా. ఆత్మానం ఇంద్రియార్థంచ పరం యదుభయోరపి సత్యాశయ ఉపాధౌ వై పుమాన్ పశ్యతి నాన్యథా అని ఇంకొక విషయాన్ని కూడా చెప్పాడు. ఏమిటి అంటే, అంతఃకరణం ఉంది అంటే ఏమిటి, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేటువంటిది ఉన్నాయి. మనసు ఉంది, బుద్ధి ఉంది, అహంకారం ఉంది, తర్వాత నేను శరీరం. ఈ అంతఃకరణం అనేటువంటిది అంటే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేటువంటిది ఉంది. ఇవి దేనిలో ఉన్నాయంటే మానవుడి యొక్క శరీరంలో ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా వీటిల్ని మామూలుగా అంతఃకరణం, తర్వాత ఈ అంతఃకరణం దేనివల్ల ఏర్పడుతున్నాయి? మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇంద్రియాల వల్ల ఏర్పడుతుంది. ఇంద్రియాలు ఎక్కడ ఉన్నాయి? శరీరంలో ఉన్నాయి. ఇప్పుడు ఈ శరీరంలో ఉండేటువంటి అంతఃకరణం క్రియాశీలంగా ఉంది అనుకోండి. అంటే ఏమిటి? యాక్టివ్గా ఉంది. అంటే ఏమిటి? ఇంద్రియాలు యాక్టివ్గా ఉన్నాయి, శరీరం యాక్టివ్గా ఉంది, తర్వాత ఏమో ఈ అంతఃకరణం, ఈ వస్తున్నటువంటిదంతా మనసు అంతా కూడా యాక్టివ్గా ఉంది. అప్పుడు ఆ లోపలుండేటువంటి వాడు ఏమనుకుంటాడు? నేను చూస్తున్నాను అనుకుంటాడు. ద్రష్ట అంటే చూసేటువంటి వాడిని నేను అనేటువంటిది ఏమిటి? శరీరమా? అంటే కళ్ళు మూసేసుకున్న తర్వాత చెయ్యిని ఎలా పెడితే చెయ్యి చూడగలదా? చెయ్యి చూడలేదు. చెయ్యి జడమైనటువంటి పదార్థం. కాలు చూడగలదా? చూడలేదు. కళ్ళు మూసేసుకుని ఉంటే మన శరీరం, మన వీపో లేకపోతే మన నెత్తి మీద ఉన్న జుట్టో చూడలేదు.
ఏది చూడగలుగుతోంది అంటే ఈ ఇంద్రియాలన్నీ ఓపెన్ అయిన తర్వాత, మనసు యాక్టివేట్ అయిన తర్వాత, అప్పుడు మనలో ఉండేటువంటి ఒక జ్ఞాన స్వరూపం ఏం చేస్తుంది అంటే, నేను చూస్తున్నాను అనేటువంటి ఒక ద్రష్ట అంటే చూచేటువంటి వాడు ఒకడు బయలుదేరతాడు. నేను చూస్తున్నాను అనేటువంటిది ఏమిటి అంటే, ఈ టోటల్ కాంబినేషన్లోంచి ఒక భావం బయటకు వచ్చి నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, నేను తింటున్నాను అనేటువంటి ఒక కర్తృత్వ భావం ఒకటి వస్తుంది. ఒకటి. ఇక చూడబడేటువంటి ఇంద్రియ గోచరైనటువంటి దృశ్యమాన ప్రపంచం ఒకటి ఉంది కదా, బయట చూసే చెట్లు పొట్లు ఇవి నక్షత్రాలు గ్రహాలు ఇవన్నీ ఉన్నాయి కదా. అంటే ఏమిటి, చూసేటువంటి వాడు ఒకడున్నాడు. ఆ చూసేటువంటి వాడికి దేంట్లో ఉన్నాడు, వాడు శరీరంలో ఉన్నాడు, వాడు ఇంద్రియాల్లో ఉన్నాడు, వాడు మనసుతో ఉన్నాడు, ఇవన్నీ చూస్తూ ఉంటాడు. ఎదురుగా బాహ్యమైనటువంటి ప్రపంచాన్ని చూస్తూ ఉంటాడు. చూసి ఇవి రెండే నిజం అనుకుంటూ ఉంటాడు. కానీ ఈ రెండిటినీ కూడా వెలిగించేటువంటి ఒక ఆత్మ చైతన్య ప్రకాశం అనేటువంటిది ఒకటి ఉంది అనేటువంటిది వీడికి ఇవి రెండిటినీ చూసి ఆత్మవిచారం చేసినప్పుడు, ఓహోహో నన్ను నేను చూసుకోగలుగుతున్నాను, ఈ దృశ్యమాన ప్రపంచాన్ని కూడా నాకు చూపిస్తోంది ఒక ఆత్మ చైతన్య ప్రకాశము అనేటువంటి స్థితి వీడికి జాగ్రత్తావస్థలో వస్తుంది. కాబట్టి అటువంటిది పడుకున్నప్పుడు ఇటువంటిది ఉండదు అన్నాడు. రేపటి కార్యక్రమంలో దీన్ని కొంచెం విశదంగా ఎగ్జాంపుల్స్తో మనం చేస్తాను.